ఆల్మోస్ట్ అరైవ్. ఎవరి కోసం మన యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. ఎవరి కృషి వల్ల తెలంగాణ రైజింగ్ సాధ్యమవుతుంది అని నమ్ముతారో అవి చూసారా, సీఎం వేదిక మీద రావట్ల మీ దగ్గరికి వస్తున్నారు. ప్రజా పాలన అంటే అది ప్రజల కోసం, ప్రజల వల్ల, ప్రజల చేత, ప్రజలందరినీ కలుపుకుపోతూ ముఖ్యంగా ప్రజల్లో యూత్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక యూనిట్స్ ఆఫ్ యాక్టివిటీస్, మా తెలంగాణ పోలీస్ చేపడుతున్న కార్యక్రమాల్లో చాలా ప్రధానమైన సహకారం ఉంది. అలాగే వీసీ సజ్జనార్ గారు హైదరాబాద్ నగర కమిషనర్ గారు కూడా వేయించేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ మనం ఇందాకే అనుకున్నాం కదా, ఇది ఒక యూత్ఫుల్ స్టేడియం, యువత నిండింది, యువశక్తి నిండింది. మరి ఈ యోజన ఉత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబూనుకోవడం మాకందరికీ చాలా సంతోషాన్ని ఇస్తుంది. కార్యక్రమానికి ఒక గొప్ప ఉత్తేజాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నాను. ఈ అరై వల్లే అన్నది కేవలం రోడ్డు భద్రత మీద అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమంలాగా. సెల్ ఫోన్ తో నడిపినా, హెల్మెట్ లేక నడిపినా, రాంగ్ రూట్ నడిపినా లేదా అతివేగంగా నడిపినా ఈరోజు ప్రమాదానికి కారణమవుతున్న 5-6 అంశాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ డ్రైవింగ్ లైసెన్సులని రద్దు చేస్తూ వారికి భవిష్యత్తులో వాహనం కొనుగోలు చేయడం కానీ లైసెన్స్ ఇవ్వకుండా ఉండేటువంటి చర్యలు తీసుకునే విధంగా చట్టం లోపల మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇటీవలనే శాసనసభలో రోడ్స్ ఒకసారి యూత్ అందరూ గట్టిగా అనాలి, అరైవ్ అలైవ్, గట్టిగా ఒకసారి అరైవ్ అలైవ్. నేను అరైవ్ అంటా, మీరు అలైవ్ అనాలి. పెద్ద బ్యాండ్ లాగా మోగాలి స్టేడియం అంతా. అరైవ్, అది క్షేమంగా ఇంటికి చేరుకునేందుకు ప్రభుత్వం. సమాజంలో కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణాపాయంగా మారుతున్నది. వీటన్నిటిని నివారించడానికి, నియంత్రించడానికి ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుంటలు, చెరువులు, నాలాలు కబ్జా పెట్టుకొని నీళ్లు ఉండాల్సిన ప్రాంతాలని దుర్మార్గులు, అక్రమార్కులు ఆక్రమించుకుంటే ఆ నీళ్లు మన కాలనీలను ఆక్రమించుకుంటున్నాయి. నీళ్లు ఉండే స్థావరాన్ని మనము కబ్జా పెడితే ఆ నీళ్లు అక్కడ ఉండకుండా మన ఇళ్లలోకి వస్తున్నాయి. అందుకే ఈరోజు చెరువులను, కుంటల్ని, నాలాలని, నీటి నిల్వ చేసే ప్రాంతాలను కాపాడడానికి హైడ్రాను మనం తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంత విమర్శించినా, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మనం పెట్టుకున్న లక్ష్యంతో మనం ఈరోజు ముందుకెళ్తున్నాం. దీని ఒక టాప్ ప్రయారిటీ టాస్క్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ గారికి సూచన చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని అలైవ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖను అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.